హాయ్ అండి, వెల్కమ్ టు సునీ కుక్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా రుచికరంగా తేలికగా చేసుకునే మష్రూమ్ కాజు ఫ్రై రెడీ చేసుకుందామండి. అది నేను ఆల్రెడీ మష్రూమ్స్ని హాట్ వాటర్లో కొంచెం పసుపు వేసి సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఆ బాయిల్ చేసుకున్న మష్రూమ్స్లోని కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. దీనికి సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. ఫ్రై అయినాక వేసుకోక్కర్లేదు. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేద్దామండి. ఆల్రెడీ నేను సాల్ట్ బాయిల్ చేసేటప్పుడు వేసాను కాబట్టి మీరు కొంచెం చూసుకుని వేసుకోండి. ఇవన్నీ కలిపి కొంచెం ఆయిల్ వేద్దామండి. తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నాక ఒకసారి గరిటెతో మొత్తం కలుపుదాము. మొత్తం కలిపినాక ఈ ఆనియన్స్ కొంచెం మగ్గడానికనే కొంచెం మనం లైట్గా వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము. ఆనియన్స్ అన్ని వాటర్ పోసి మొత్తం కలుపుకొని పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఉడికిపోతాయండి. ఇక ఆల్రెడీ ఉడికిపోయినాయండి. మనకు ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు దాన్ని తీసి మనం పక్కన పెట్టుకుని కళాయిలో డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పోసుకుందాము. అందులో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్న తర్వాత కాజు వేసుకుందామండి. కాజు కొంచెం ఎక్కువనే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మష్రూమ్స్ తింటాక పిల్లలు కొంతమంది ఇష్టపడరు, కానీ ఇట్లా చేసుకుంటే ఎవరైనా చక్కగా తింటారు. ఈ మష్రూమ్ ఫ్రై చపాతీల్లోకి కానీ అన్నిటిలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. నేను బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేసాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాయిల్ అయిన తర్వాత మనం మష్రూమ్స్ కూడా ఇందాక రెడీ చేసుకున్నది వేసేసుకుందామండి. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని మొత్తం అన్నీ కలిసినాక ఒకసారి మూత పెట్టుకుందామండి. ఇలా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేయాలి, అడుగంటకుండా. మామూలుగా అయితే అడుగంటదండి. కొంచెం మనం ఒక 5 నిమిషాలు మనం అటు ఇటు ఫ్రై చేసుకుంటే చాలా అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుందామండి. మళ్ళీ ఒకసారి చూద్దాము. మీరు ఇది ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. ఇదిగోండి మగ్గిపోయిందండి, ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. మష్రూమ్, కాజు రెండు కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి కదా. ఇలా ఫ్రై అవుతుండగానే లాస్ట్ కొంచెం మనం ఇందులో బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది మీ ఆప్షన్ అండి, వేసుకుంటే మాత్రం బాగుంటుంది. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఈ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఆ మసాలా కూడా వీడియో కూడా మీకు ఒకసారి పెడతాను. ఇలా రెడీ అయిపోయినాక కొంచెం బాగా ఒక 2 నిమిషాలు కొంచెం బాగా ఫ్రై చేద్దామని మూత పెట్టకుండా. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది. దీన్ని కొత్తిమీర జల్లుకుందాము. కొత్తిమీర కూడా జల్లి 1 నిమిషం ఉంచినాక దీన్ని డిష్ అవుట్ చేసుకుందామండి. ఇదిగోండి చూసారా, గుమగుమలాడే మష్రూమ్ కాజు ఫ్రై ఎంతో రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.